కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠత వీడింది. కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్ కు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్ గా కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు నియమితులయ్యారు. అయితే బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ కు 34 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు పడ్డాయి. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో తమ అభ్యర్థులు ఎన్నుకున్నారు. అయితే ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటు వేయకుండా తటస్థంగా నిలిచింది. కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠత వీడింది. కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్ కు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్ గా కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు నియమితులయ్యారు. అయితే బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ కు 34 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నర్మదాకు 21 ఓట్లు పడ్డాయి. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో తమ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటు వేయకుండా తటస్థంగా నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే కరీంనగర్ లో ఇప్పటి వరకు అంటే కొన్ని క్షణాల వరకు ఉత్కంఠ రేపింది అనుకోవచ్చు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఏది ఏది పీఠం దక్కించుకుంటారని చెప్పేసి ఇటు శ్రేణులతో పాటు ఇటు కార్యకర్తల్లో కూడా ఆందోళన కొంత రేకెత్తిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చివరికి అయితే ఇటు బండి సంజయ్ ఒంటి చేత్తోని దీన్ని సాధించాడని చెప్పుకోవచ్చు. తను ఒంటి చేత్తోనే ప్రచారంలో దిగడంతో పాటు ఇటు అభ్యర్థులను కూడా గెలిపించుకోవడంతో పాటు ఇటు మొత్తంగా చూస్తే 30 స్థానాలకు గాను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఇటు తను ఇండిపెండెంట్లను కూడా తన పార్టీలోకి ఆహ్వానించడంతో ఇటు మొత్తానికి ఇటు బీఆర్ఎస్ సైడ్ కావడంతో ఇక్కడ కాంగ్రెస్ కు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో పాటు ఇటు బీజేపీకి 31 ఓట్లు రాను దాంతో పాటు విజయం సాధించినట్టు ఈరోజు మేయర్ పీఠాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. గతంలో మేయర్ గా చేసిన సునీల్ రావుకు ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. అంటే ఇది సంబరాల్లో అయితే మునిగి తేలుతున్నారు బీజేపీ శ్రేణులు. కరీంనగర్ లో ఎప్పటి నుంచో కైవసం చేసుకుందామనే ఆలోచనతో ఉన్న బీజేపీకి ఈసారి బీజేపీ పీఠం దక్కించుకోవడంతో ఇటు మున్సిపల్ కమిషనర్ మేయర్ గా ఏదైతే మున్సిపల్ మేయర్ గా ఎక్కడైతే బీజేపీ పార్టీ రావడంతో ఇటు బీజేపీ శ్రేణుల్లో అయితే పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ఇప్పటికే సంబరాలు అయితే మొదలు పెట్టారు పార్టీ ఆఫీసులలో. చూడాలి మరి ఇప్పుడు ఈ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు మరి ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సి ఉంటుంది. మరి అభివృద్ధిని చూస్తారా లేక మళ్ళీ బీజేపీకి పట్టం కట్టుతారా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే కొంత మళ్ళీ స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెరపైకి వస్తుంది. మరి చూడాలి, వేచి చూడాలి. ఇప్పటికైతే ఈ ఘట్టం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే కాంగ్రెస్ స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే మన రాయకల్కు సంబంధించిన హంగు ఏర్పడ్డగాడికి అక్కడ కూడా బీజేపీ ఎంతో ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి శ్రేణులు మాత్రం చైర్మన్ పదవి దక్కించుకోవడం జరిగింది. ఇలా దాంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇటు చైర్మన్ స్థానం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఇది చూడాలి. ఇప్పుడు 3 పార్టీలకు కూడా చైర్మన్ స్థానాలు దక్కడంతో ఇటు దాదాపు మెజార్టీ స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి దక్కించుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. శశిరేఖ. కుమార్, ఇక్కడ కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మేయర్ పీఠం బీజేపీకి దక్కడంపై ఎలా చూడాలంటారు అసలు? ఈ నిన్నటి నుంచి మంతనాలు జరిపినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే మూలకం ఏంటంటే కాంగ్రెస్ కు మద్దతుదారులు ఇటు ఇండిపెండెంట్ కలిసినప్పటికీ కూడా ఇటు ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తేనే తప్ప కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏదైతే మేయర్ పీఠానికి ఓటింగ్ లో పాల్గొనొద్దు అని చెప్పేసి
ఇటు కేటీఆర్ చెప్పడంతో సూచనలు ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా అంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ రోజు మార్నింగ్ కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు వాళ్ళకు 9 ఓట్లు రాగా అభ్యర్థులు గెలవగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చేరడంతో 10 గాను ఓట్లు వాళ్ళకు చేరినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో మాత్రం పాల్గొనలేదు వాళ్ళు. కాబట్టి ఇటు ఓడిపోవడానికి కారణం అసలు ఏంటంటే స్థానాన్ని దక్కించుకోకపోవడం అసలైన కారణం బీఆర్ఎస్ శ్రేణులు పక్కకు తప్పుకోవడమే దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి 30 స్థానాలు రావడంతో ఇటు ఎంపీది కూడా బీజేపీకి రావడంతో తన ఓటుతో 31 ఓటుతో ఇది వాళ్ళు ఏకంగా చేసుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. శశిరేఖ కుమార్, ఇక్కడ ప్రధానంగా ఒక క్వశ్చన్, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటు వేయకుండా ఎందుకు తటస్థంగా నిలబడాల్సి వచ్చిందంటారు? అంటే వీళ్ళు అభివృద్ధి కోసం కొట్లాడతామని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ మున్సిపల్లో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు నోచుకోలేదని చెప్పేసి ఇటు వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పటికీ కూడా మేము అభ్యర్థులంగా కొట్లాడి పనులు తెప్పిస్తాం, అభివృద్ధి పనుల కోసమే మేము కొట్లాడతాం, కాబట్టి అభివృద్ధి కోసమే మేము మాట్లాడతాం, మాకు ఏ పీఠం అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు బీజేపీకి అంటే ఏదైతే బీజేపీ సైలెంట్ ఉన్న కారణాలు కూడా అవే ఉన్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఎలాంటి కార్యాచరణ లేదు. కాబట్టి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు మద్దతు తెలపకపోవడంతో ఇటు మనం సైలెంట్ గా ఉందామని చెప్పి ఉద్దేశంతోనే ఇటు పార్టీ నాయకులు అధిష్టానం చెప్పడంతోనే సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది మనకి. కుమార్, బండి సంజయ్ అన్న మాట నిలబెట్టుకున్నారు అనుకోవచ్చా ఇక్కడ? 100%. ఎందుకంటే దాని మొదటి నుంచి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి మేఘానాన్ టీవీ కూడా మొదటి నుంచి చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ స్థానం ఎగరబోతుంది, బీజేపీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి మేఘానాన్ టీవీ కూడా ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూస్తే ఇక్కడ ఎందుకంటే గతంలో అభివృద్ధి చేసినప్పటికీ కూడా కరీంనగర్ లో అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో తన స్పీచ్లతోని ఆకట్టుకున్నాడు. ఏదైతే బండి సంజయ్ తన స్పీచ్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఏ వార్డుకి వెళ్ళినా ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తి గురించి తన సొంత ఏదైతే ఇబ్బంది పడుతున్న అతని వ్యక్తి గురించి మాట్లాడాడు తప్ప రాజకీయం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కాబట్టి ఇటు అదొక సెంటిమెంట్ గా కూడా ఈయనకు ఒక అస్త్రం లాగా కూడా ఉపయోగించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంత మెజార్టీ కూడా రావడం దానికి ఒక మూల కారణమైంది. అంటే ఒంటరిగానే ఎలాంటి నాయకులను కూడా ఇక్కడ పిలిపించకుండా ప్రచారంలో పాల్గొనేయకుండా తను ఒంటరిగానే పాల్గొని తన ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో తన గట్టి అంటే నమ్మకంతో బీజేపీని స్టాండర్డ్ చేయాలి, కాబట్టి ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ పీఠం బీజేపీ స్థాపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశాడు, కష్టపడ్డాడు అని చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే అతను అనుకున్న మాత్రం సాధించారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, ఇటు సంబరాలు అయితే మునిగినట్టు క్లియర్ గా తెలుస్తుంది హారిక. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్.